సాఫ్ట్వేర్లు పూరా రిచ్. సాఫ్ట్వేర్ జీతాల పరిస్థితి అంటే ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలామంది సాఫ్ట్వేర్ జాబ్ అనగానే సాఫ్ట్వేర్ జాబ్ రాగానే ఇమీడియట్గా నెక్స్ట్ మూమెంట్లో ఐఫోన్ కొనేసుకోవడం. సో ప్రెసెంట్ 17 కూడా రిలీజ్ అయింది కదా, సో ఐఫోన్ కొనేసుకోవడం, ఆ తర్వాత వచ్చేసి ఏదైనా బైక్ ఈఎంఐ పెట్టుకోవడం అండ్ మంచి బ్రాండెడ్ షర్ట్ కానీ బ్రాండెడ్ ట్రౌజర్ కానీ వేసుకుంటూ ఒక రిచ్గా మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకుందాం. సో రిచ్ సాఫ్ట్వేర్ పీపుల్ ఎలాంటి కంపెనీస్లో జాబ్లు ఉంటాయి, సో మనం ఎలా ఉండాలి, సో మనం దీని గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. సో దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. అయితే సో ఈ రీసెంట్గా ఒక సర్వే ఏంటి అంటే అల్ట్రా రిచ్ పర్సన్ 50 CR ప్లస్ ఉంటే అల్ట్రా రిచ్ పర్సన్ అని, హై నెట్వర్త్ ఇండివిజువల్ 10 crore ప్లస్ ఉంటే రిచ్ కేటగిరీ, 5 కోట్లు ఆస్తుంటే రిచ్ కేటగిరీ కింద. సో ఆ తర్వాత అప్పర్ మిడిల్ క్లాస్ 2 కోట్లు ఉంటే అప్పర్ మిడిల్ క్లాస్ అంటారు. తర్వాత మిడిల్ క్లాస్ అంటే 1 crore మిడిల్ క్లాస్ 1 crore వచ్చేసింది. లోయర్ మిడిల్ క్లాస్ 50 lakhs, పూర్ 10 lakhs, వెరీ పూర్ లెస్ దెన్ 10 lakhs, అల్ట్రా పూర్ ఇంకా లెస్ దెన్ 1 lakh అనుకోండి. సో అది డిఫరెంట్ స్టోరీ. సో ఇక్కడ రిచ్ కేటగిరీ అంటే మినిమం 5 కోట్ల నెట్వర్త్ ఉండాలి. సో అంటే ₹1 ఉన్నా కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మిడిల్ క్లాస్ ఈ 5 కోట్లు కూడా రిచ్ ఎవరైతే 5 కోట్లు ఉన్నారో వీళ్ళు కూడా ఏంటి అంటే జనరల్గా యాజ్ పర్ ప్రజెంట్ ఉన్న కండిషన్ పెట్టింది. సో వాళ్ళకి ఎలాంటి అప్పులు ఉండకూడదు. అప్పులు లేకుండా 5 కోట్లు ఆస్తుండాలి. అప్పులు లేకుండా ₹1 ఆస్తున్నాడు మిడిల్ క్లాస్ అనమాట. అయితే సరే ఇది పక్కన పెడదాం ఒకసారి. సో తర్వాత వచ్చేసి సాఫ్ట్వేర్ సంబంధించి ఫ్రెషర్గా ఎవరైతే ఉన్నారో ఫ్రెషర్గా కెరీర్ స్టార్ట్ చేసే వాళ్ళు లోయర్ మిడిల్ క్లాస్ 10,000 నుంచి 25,000 వాళ్ళ జీతం ఉంటుంది. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం మాట్లాడుకుంటే 10,000 to 25,000 మధ్యలో ఉంటుంది. సో తర్వాత 0 to 2 years మిడిల్ క్లాస్ కిందకు వస్తారు, 25,000 to 50,000 వరకు ఉంటుంది. అండ్ దాని తర్వాత చూసుకుంటే 3 to 6 years అంటే 60,000 నుంచి 1.5 వరకు ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి జాబ్ వస్తుంది. సో వీళ్ళు కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ సీనియర్ అయితే 1,50,000 నుంచి 3 lakhs పర్ మంత్ వస్తే అప్పర్ మిడిల్ క్లాస్ లెక్క. ఓకే. అండ్ దెన్ మన ఇక్కడ 1,00,000 జీతంతో Tier 1, Tier 2 అండ్ Tier 1 సిటీస్లో లైక్ బెంగళూరు, హైదరాబాదు, పూణే ఇలాంటి సిటీస్లో ఉండాలంటే ₹1,00,000 అనేది మిడిల్ క్లాస్ కింద. అంటే 1,00,000 జీతం వస్తే అంటే దాదాపు 12 lakhs వచ్చే వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ కిందే లెక్క. 12 lakhs అంటే ఇంకా 15 lakhs అయ్యి ఉండొచ్చు మేబీ, ఎందుకంటే మళ్ళీ కటింగ్స్ పోను మళ్ళీ 80,000 to 90,000 వస్తుంది మళ్ళీ. ఓకే. సో డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ, ఆ కటింగ్స్ అవన్నీ డిఫరెంట్గా ఉంటుంది. అంటే దాదాపు ఒక 15 lakhs ప్యాకేజ్ వచ్చినా కానీ మిడిల్ క్లాస్ కింద లెక్క. ఇంకో విషయం, ఈ సీనియారిటీ వచ్చే కొద్దీ సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంతమంది సీనియర్స్ ఉన్నారు, ఎంతమంది మీ చుట్టుపక్కల చాలామంది సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు కదా, ఎంతమంది నెలకి 5 లక్షలు సంపాదించాలి మీ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు గమనించండి ఒకసారి. నెలకి 5 లక్షలు అంటే దాదాపు 50-60 లక్షల ప్యాకేజ్ ఎంతమందికి వస్తూ ఉంది? సరే పోనీ ఒక 30-35 లక్షల ప్యాకేజీ ఎంతమందికి వస్తుంది? ఆ స్టేజ్కి ఎంతమంది వెళ్ళారు? ఇది గమనించాలి. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిన వెంటనే దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా అప్గ్రేడ్ అవ్వాలి, ఎలా మనం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి అని ఆలోచించకుండా సాఫ్ట్వేర్ జాబ్ రాగానే ఇమ్మీడియట్గా ఈఎంఐలు పెట్టుకోవడం, సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని జనాలకు రిచ్గా ఉండాలని నిరూపించుకోవడం కోసం బతకొద్దు. ఎప్పుడు కూడా నిజంగా బతకండి, నిజంగా రిచ్ అవ్వండి. కేవలం రిచ్ అని చూపించుకోవడానికి బతకొద్దు. ఇక్కడ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. నేను రిచ్ అని చూపించుకోవడానికి బ్రాండెడ్ క్లాత్స్ కనిపించేది లోపల బొక్కల పని నేను పక్కన పెట్టేస్తే బయటికి ఒక మంచి బ్రాండెడ్ షర్ట్, బ్రాండెడ్ ప్యాంట్, ఒక ఐఫోన్, ఒక యాపిల్ వాచ్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఒక బైక్, ఈఎంఐ, ఒక కారు. కానీ నిజంగా రిచ్చా? మీకు ఒక్క 2 నెలలు నీ జీతం ఆగిపోతే, లేకపోతే ఒక్క నెల నీ జీతం ఆగిపోతే నీ పరిస్థితి ఏంటి? అది నిజంగా ఒక 6 నెలలు వాళ్ళు ఇది లేకపోయినా మళ్ళీ నువ్వు సర్వే అవ్వగలగాలి. సో ఇది వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు ఆలోచించాలి. సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినాక నెక్స్ట్ ఎలా నేను అప్గ్రేడ్ చేసుకోవాలి, ఇంకేం స్కిల్స్ నేర్చుకోవాలని ఆలోచించాలి. కానీ సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని రిలాక్స్ అవ్వద్దు. వీ డోంట్ నో ఎప్పుడు మన కంపెనీ మనల్ని టెర్మినేట్ చేస్తుంది, ఎప్పుడు మనల్ని వద్దనుకుంటుందో మనకు తెలీదు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్కిల్స్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది కదా అని చెప్పి నేను రిచ్గా చూపించుకోవడానికి నువ్వు మంచి మంచి షర్ట్లు, ప్యాంట్లు వేసుకొని, ట్రౌజర్లు వేసుకొని తిరిగితే కాదు. ఓకే. అండ్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు iPhone 17 వచ్చింది, ఇంకోటి వచ్చింది, అర్జెంట్ కొనేసేయాలి. ఈ రోజు రేపు లేబర్ పని చేసే వాళ్ళ దగ్గర కూడా లేబర్ పని తక్కువ కాదు. చెప్పాలంటే చాలామంది సాఫ్ట్వేర్ జీతాల కంటే కూడా ఈ డైలీ లేబర్ ఎక్కువ సంపాదిస్తూ ఉంటారు. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు ఆయన ఆ లేబర్ పని చేసేవాడు కూడా ఐఫోన్ మెయింటైన్ చేస్తున్నాడు. ఓకే, రిచ్గా ఐఫోన్ మెయింటైన్ అంటే అంత
అదే స్టేటస్ కి సింబల్ కాదు ఇప్పుడు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. చాలా మంది అంటే రీసెంట్ డేస్ లో కొంతమంది అడిగారు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చి వాళ్ళు రిలాక్స్ అయిపోతా ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే. వాళ్ళకి కూడా చెప్పాను నేను, సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిన వాడిని నెక్స్ట్ ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ ఏం నేర్చుకోవాలని ఆలోచించకుండా ఏదో ఒక జాబ్ వచ్చింది, ఒక 4 లక్షల ప్యాకేజ్ వచ్చేసింది, రిలాక్స్ అయిపోతున్నా అంటే ఎట్లా కుదరదు కదా. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎప్పటికప్పుడు డే టు డే అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. డే టు డే మనం కొత్తగా టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి, వాటిని అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.